నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మయి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకుల మీడియా సమావేశం. శ్రీ వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని వైసీపీకి హెచ్చరిక. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు, పలువురు మృతి. ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేశామన్న పాక్. మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డితో పాటు మరో 16 మంది లొంగుబాటు. శ్రీ వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒక సంప్రదాయాన్ని, ఆచారాన్ని గౌరవించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కల్తీ నెయ్యి విషయంలో సిట్ విచారణ చేసే అక్రమాలు జరిగాయని చెబితే దానిని పక్కన పెట్టి అసెంబ్లీలో చెప్పులు వేసుకొని స్వామి ఫోటోలతో పోడియం వద్దకు రావటం సరైంది కాదని స్పీకర్ సభను వాయిదా వేశారని, అయితే వైసీపీ నేతలు అబద్ధాలు నిజం చేసేందుకు స్వామివారి ఫోటోలను అడ్డం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అసత్యాలు ప్రజలు నమ్మవద్దన్నారు. ఆ దేవదేవుడు చూస్తూ ఊరుకోరని, ఎప్పటికైనా మూల్యం చెల్లించక తప్పదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనదని, అలాంటి పుణ్యక్షేత్రంపై వైసీపీ నేతలు దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, వైసీపీ నేతలకు దేవుడిపై విశ్వాసం లేదని, ఒక మతంపై విశ్వాసం పెట్టుకొని పనిచేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకొని వైసీపీ ఆగడాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయాలకు వాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా కానీ తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. సొంత చిన్నానని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టుకొని అక్కడ జరిగిన అక్రమాలన్నింటి కూడా సక్రమమైన విధంగా ప్రయత్నం చేశాడు. స్వయాన చైర్మన్గా చేసినటువంటి అతని వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే, కల్తీ లేదని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్తో చేయడం కృత్రిమ నెయ్యి. అది అక్కడ నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సిట్లో ఏమీ లేదని అంటారు. వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, దేవుడి మీద మీ నాయకుడికి ఎట్లాగో విశ్వాసం లేదు. చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకొని వచ్చారు. ఒక్కసారి ఆ ఫోటోలు తీసుకొని పోడియం దగ్గర రాగానే కేశవ్ గారు, నేను పక్కన కూర్చున్నాం, వెంకటేశ్వర స్వామి ఫోటోలు లాగానే కేశవ్ గారు లేచి లెజిస్లేటివ్ మంత్రి గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు చైర్మన్ రూలింగ్ ఇచ్చాడు, ఎవరైనా వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏ దేవుడిని అయినా తేవడం ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆయన రూలింగ్ ఇచ్చి సభను వాయిదా వేసి వెళ్ళిపోయారు. అంటే దేవుడిని భక్తితో మన గ్రామాల్లో మనవాళ్ళు ఊరూరు తిరిగేసి దేవుడిని పట్టుకొని చేసుకొని వెళ్తా తిరుపతి వెళ్తారు. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ నాయకుడు చెప్పాడా? నేను ఒకటి అడుగుతుంది, వెంకటేశ్వర స్వామిని చెప్పులు వేసుకొని పోయి రాజకీయం చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? మీరు ఎందుకు వచ్చారు అసెంబ్లీకి? మీ నాయకుడు ఇచ్చిన ఆ డైరెక్షన్లోనే మీరు నడుస్తున్నారు కదా, అది ఆయన చెప్పాడా, మీరు చేశారా? రెండోది, ఒక సభ్యుడు అయితే రివర్స్లో పట్టుకున్న వెంకటేశ్వర స్వామి అంటే ఏదో ఒక కాగితం పట్టుకున్నాము ఇలాగ పెట్టి చూపించారు కదా, చెప్పులు వేసుకొని స్పృహ మర్చిపోయారు. సక్రమం ఇంకొక ఆయన ఇట్ట పట్టుకున్నాడు, పోతే ఇడిసిరేసిపోయాడు. ఇలా చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? చెప్పిన డైరెక్షన్ వాస్తవం కాదా? ఆ డైరెక్షన్ మీరు పాటించేది వాస్తవం కాదా? అంటే దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు. మీరు చేసిన దానికి అనుభవిస్తున్నారు. తప్పనిసరిగా ఇంతకన్నా ఎక్కువ మీరు చూడబోతున్నారు. లేని ప్రతిపక్షం కోసం మాకు ప్రతిపక్షం ఇస్తే వస్తానంటున్నాడు. రాజకీయాలకు మీరు వాడటం సత్యం కాదు. ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు మీకు చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు. ఆ లెటర్ మీరు సమాధానం చెప్పండి. ఈ లడ్డు దేవ విషయంలో వాళ్ళు స్వామీజీ లెటర్లు రాస్తున్నారు. ఆ లెటర్లో మీరు సమాధానం చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. మాకు అర్థం అవసరంలా, ప్రజా జీవితంలో మీరున్నారు.
ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ, మీరు చేసేటువంటి ఈ దేవుడి మీద చేసేటువంటి రాజకీయాన్ని, హిందూ మతం మీద మీరు చేసే రాజకీయాన్ని, వెంకటేశ్వర స్వామి గారిని మీరు చూడండి, ఫోటోలు చెప్పులు, బయట ఉన్నటువంటి వీడియో కూడా మీరు ఒకసారి చూస్తే వాళ్ళు చేతులు ఏమో వెంకటేశ్వర ఫోటో, స్లోగన్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి స్లోగన్స్. ఏముందండి? మీరు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని చూస్తాడు. మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. ఒకటి మామూలుగానే 1924లో కూడా మనం ఒకసారి గమనించినప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి కాడి నుంచి సైకో ముఖ్యమంత్రిని అందుకే పేరు పెట్టింది అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెట్టిన అప్పుడు ఆయన ఏదైనా కూడా చెప్పాలి అంటే కూడా ఒక మొహమాటం, అబద్ధాలని ఏ విధంగా దాన్ని ప్రజలకి నమ్మించాలనే దాంట్లో ఆయన ఒక ఫీలింగ్. ఎవరైనా కూడా మన సామాన్యులు ఒకటి ఏదైనా మాట్లాడాలన్నప్పుడు, ఏదైనా అబద్ధం చెప్పేటప్పుడు మన ఫేస్ రీడింగ్లో తెలిసిపోద్ది. ఈ వైఎస్ఆర్ వాళ్ళకైతే అది పూర్తిగా వాళ్ళకి మొహమాటం కూడా లేకుండా అబద్ధాలు చెప్పే దాంట్లో వాళ్ళే తిట్టని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అప్పుడుండే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారన్నా దాన్ని ఖండించడం కానీ, గుడికెళ్ళటం కానీ, ఏదైనా కూడా దాని మీద విచారించడం కానీ ఎక్కడ కూడా చేయకపోగా ఈరోజు మళ్ళా అందుకే ఆ భగవంతుడు ఆశీస్సులతోటి వాళ్ళకి 11 సీట్లు తోటి వాళ్ళని బయట నెట్టారు. ఈరోజు అసెంబ్లీకి కూడా రాకుండా, అసెంబ్లీలో కూడా వాళ్ళు మాట్లాడటానికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఈరోజు అసెంబ్లీకే రాకుండా మనం వెళ్ళటం కూడా చూసాం. మనం ఈ రోజుకి అసెంబ్లీకి రాదు. మన గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా 11 నిమిషాలు, 11వ తారీఖు 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంతవరకు రారు. బయట ఉండి వేకు మాటలు ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం పథకాలన్నీ కూడా, సూపర్ 6 పథకాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడక్కడ కూడా ఓడలేవు, కబ్జాలు లేవు, గంజాయి లేదు. పీస్ఫుల్ వాతావరణాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాం రాష్ట్రంలో అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదివరకు రాష్ట్రంలో ఎంతమందిని కొట్టి చంపారో, ఎంతమంది మీద కేసులు పెట్టారో ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఎక్కడైనా కూడా కక్ష సాధింపులు కేసులు కానీ ఎక్కడైనా పెట్టామో మేము, ఎక్కడన్నా కూడా ఎవరి మీద వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన పొరపాటు ఏదైనా ఉంటే కేసులు పెట్టుతారు చెప్తే, పాత టైంలో చేసినవన్నీ కూడా ఏ రోజు కూడా మేము ఆ కక్ష సాధింపులు కూడా మేము వెళ్ళాలి. దాని నమ్మకం పెట్టుకున్న దాన్ని ఒమ్మపరిచిందే కాకుండా మరి ఆ విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు, మా ఎన్డీఏ కూటమి కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ నాయకులు మాధవ్ గారు కానీ, వీరందరూ కూడా ఇది చేయటం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పును తప్పుగా చెప్పుకోబోగా తిరిగి దాంట్లో ఏమి లేదని చెప్పి ఒక తప్పుడు వార్తను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని తలపెట్టారు వాళ్ళు. దాన్ని అంటే మేము వాస్తవంగా జరిగిందని, దేవుడు ఉన్నాడు, చట్టం తన పని చేసుకెళ్తుందని మా ప్రభుత్వం ఆలోచిస్తుంటే, మేము తప్పు చేయలేదనే ఒక నినాదాన్ని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే తప్పుడు ప్రయత్నం చేస్తుంటే, దానికి మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం కానీ ఖండిస్తుంటే, నిన్న ఒక అసెంబ్లీ రూల్ ప్రకారం ఎక్కడైనా సరే ఒక కాన్స్టిట్యూషన్ లా ప్రకారం, పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారమే నడుచుకోవాలి. అటువంటిది మనకు పవిత్రమైన వెంకటేశ్వర స్వామి బొమ్మని తీసుకువెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళటమే కాకుండా మరి తిరిగి దాన్ని విసిరి పడేయటం, దేవుణ్ణి కూడా అంటే వాళ్ళకు ఒక అపనమ్మకం అంటే ప్రజలకు అపనమ్మకం కలిగించే విధంగా చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి గతంలో కూడా ఈ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు అందరూ చూసుంటారు. ఆ ఉండి పరకామణిలో జరిగితే చిన్న తప్పే కదా అని చెప్పి అతను ప్రెస్ స్టేట్మెంట్, దానికి ఎంత పెద్ద అడావుడు చేయాలంటే జగన్ అంటాడు. దానికి మన మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం అనేది అంటే వాళ్ళకు దేవుడి పట్ల నమ్మకం లేని ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారిని అగౌరవపరుస్తూ వారి యొక్క చిత్రపటాన్ని ఒక చిత్తు పేపర్లాగా పట్టుకొని ఏదైతే ప్రదర్శించారో అది చాలా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది. అట్లానే తిరుపతి విషయంలో వారు ఎందుకని మొదటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి గారిని కించపరుస్తూనే ఉంది వాళ్ళ ప్రవర్తన అంతా కూడా. మన తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఇంటికి ఎవరైనా భక్తులు వెళ్ళొస్తే ఆ లడ్డు ప్రసాదాన్ని ప్రతి ఇంటికి మనం పవిత్రంగా పంచి పెడతా ఉంటాం అందరికీ కూడా. అటువంటి తిరుపతి లడ్డుని కూడా అపవిత్రం చేసి నెయ్యి రూపంలో ఉన్నటువంటి కెమికల్ కలిపేసి ఆ లడ్డును ఆ రకంగా తయారు చేశారు. ఈ రకంగా
వైసీపీ నాయకులు వారి యొక్క ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ వారు చేసినటువంటి ప్రవర్తన చాలా హేయంగాను హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వారి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావం వారి మీద ఉంటుంది. ఇప్పుడు ఎట్లా వచ్చిన సీట్లు రాబోయే రోజులు కూడా అట్లాగే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దేశాన్ని గౌరవిస్తున్న వ్యక్తులు మన మతంలో ఉండి చాలామంది ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇలాంటి మతాన్ని ఎప్పుడు పూజించేవాళ్ళే ఎప్పుడు మన కుటుంబాన్ని కూడా గౌరవిస్తారు. మతాన్ని ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మతాన్ని మనం గౌరవిస్తున్నప్పుడు హిందూ సాంప్రదాయం ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి గొప్పగా చెప్తారండి. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి, అమెరికాలో కూడా మన దేవస్థానం ఉంది, టీటీడీ దేవస్థానం. అలాంటి ఉన్న దేవుణ్ణి మనం ఈరోజు వచ్చి అపవిత్రం చేసి మీడియాలోకి వచ్చి దానికి గందరగోళం చేసి ఈరోజు అలాంటి చూపెట్టి పటాలు చూపెట్టి ఇంత బాలగారు చెప్పారు, సార్ మినిస్టర్ గారు చెప్పారు, అది పటాలను తీసుకొచ్చి చూపెట్టింది కాకుండా చెప్పులతో వచ్చింది కాకుండా తీసి పక్కన ఇసిరేసారు. ఇసిరేయడం ఎంత అది ఎంత తప్పు అంటే మామూలు తప్పు కాదండి. ఎందుకంటే జనం గమ్మునున్నా సరే దేవుడు అనే వ్యక్తి గమ్మునున్నాడు. అందరికీ పరిష్కారం అనేది ఒకరోజు వచ్చింది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్పగా దాన్ని చెప్తున్నప్పుడు దేవస్థానాన్ని ఎంతో గొప్పగా చేసి ఈరోజు ఎంతో మార్పు వచ్చిందండి. దేవస్థానం ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన మార్పు అంతా ఇంత కాదు, ఎంతో గొప్పగా వచ్చింది మార్పు. అలానే ఈరోజు కూటమి ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు కలిసి ఎంతో ముందుకు పోతున్నారు. ఈరోజు అన్ని డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ ఓర్చుకోలేని కొన్ని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లాగా చేసుకొని వచ్చి ముందు తీసుకొస్తున్నారు. అందుకని మీ అందరికీ తెలిసిన విషయాన్ని నేను చెప్పేది కాదు. అందరు పెద్దలు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు వీళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మినిస్టర్ అందరూ ఉన్నారు. మీ అందరికీ ఒకసారి నా ధన్యవాదాలు. ఇటీవల పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులే లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్పై దాడులు నిర్వహించినట్లు పాక్ పేర్కొంది. పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని నివాస ప్రాంతాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో పలువురు ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందారు. నంగర్హార్ పాక్టివా ప్రావిన్సెస్లో శనివారం అర్ధరాత్రి దాటాక తమ పౌరుల నివాసాలపై పాక్ బాంబులతో దాడి చేసిందని, ఈ ఘటనలో డజన్ల కొద్దీ చనిపోయారని ఆఫ్ఘాన్ ప్రభుత్వ ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని అన్నారు. ఈ దాడి ఘటనను పాకిస్తాన్ ధృవీకరించింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా 7 టెర్రరిస్ట్ క్యాంపులపై దాడులు చేపట్టినట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి తరూర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. పాకిస్తానీ తాలిబాన్ దాని అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా ఐసిస్ అనుబంధ గ్రూపుపై సైతం దాడి చేసినట్లు తరూర్ పేర్కొన్నారు. ఇటీవల ఇస్లామాబాద్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిని తామే చేసినట్లు ఐసిస్ ప్రకటించుకుంది. ఈ ఘటనలో 31 మంది పాకిస్తాన్ పౌరులు మృతి చెందగా 161 మంది గాయపడిన విషయం విదితమే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ నెల 23 నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఆర్ఐఓ ఆంజనేయులు స్పష్టం చేశారు. జిల్లాలో మొదటి, 2వ సంవత్సరాలకు సంబంధించి 42,759 మంది విద్యార్థులు 67 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షల కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలని అన్నారు. పరీక్షలు జరిగే తీరు సజావుగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆర్ఐఓ ఆంజనేయులు మీడియాకు వివరించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 23 నుండి వచ్చే నెల 24 వరకు జరుగుతాయి. అయితే ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 22,275, సెకండ్ ఇయర్ 20,484, మొత్తం 42,759 మంది పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో ప్రధానంగా ఈ 67 పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఈ 67 పరీక్షా కేంద్రాల్లో 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, తర్వాత 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉంటాయి, 3 సిట్టింగ్ స్క్వాడ్లు ఉంటాయి. ఒక ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ప్రత్యేకంగా ఒక అబ్జర్వర్గాన్ని కూడా నియమించారు. అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొన్ని స్క్వాడ్లు ఉంటాయి. వీటన్నిటి పర్యవేక్షణలో ముఖ్యంగా సీసీ కెమెరాల నిఘా విభాగంలో ఈ పరీక్షలు జరుగుతాయి. పకడ్బందీగా ఎటువంటి అవకతవకలు పాల్పడకుండా ఖచ్చితంగా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అటెండెన్స్ సరిపోలేదని ఎవరు కూడా ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు. ప్రిన్సిపాల్స్ అందరికీ
9 వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ గట్టిగా ఇచ్చున్నాం. అదేవిధంగా మనమిత్ర 23000009 అనేటువంటి నెంబర్కు వాట్సాప్లో హాయ్ హాయ్ అని టైప్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్ళి ఎటువంటి ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి ఈ విద్యా సంవత్సరం కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కళాశాలలో ఈ పరీక్షా ప్రాంగణంలో ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే లోపలికి ప్రవేశం లేదు, గమనించండి. అందుకే అందరూ 8:30కు ముందే కళాశాలకు చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు తెలిపారు. కలెక్టరేట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశ స్వాతంత్ర సముపార్జనలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని డిఆర్ఓ తెలిపారు. రాయలసీమలోని కర్నూలులో నిర్మించిన విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుగా నామకరణం చేయడం జరిగిందని అన్నారు. స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ సిబ్బంది పాల్గొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఫంక్షన్గా భావించి ప్రోటోకాల్ ప్రకారం అన్ని కార్యాలయాల్లో, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన వర్ధంతిని నిర్వహించాలని ఆదేశాలు రావడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించాం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో, అంటే ప్రస్తుతం నంద్యాల జిల్లా కోయిలకుంట్ల ఎస్ట్వైల్ తాలూకా ఉయ్యాలవాడ గ్రామంలో జన్మించారు. పౌరుషానికి మారుపేరు. ఆయన యొక్క పోరాట పటిమ అక్కడి ప్రజలంతా నిత్య కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అవినీతి నిరోధక శాఖ ఈ పేరు వింటేనే అవినీతి అధికారులు సిబ్బంది వెన్నులో వణుకు పుడుతుంది. అవినీతి అక్రమార్జనలో నిండా మునిగి తేలుతున్న అధికారులపై అనీసా తనదైన శైలిలో కొరడా జులిపిస్తుంది. వరుస దాడులు తనిఖీలతో ముచ్చెమటలు పట్టిస్తుంది. కేవలం గత కొన్ని రోజుల వ్యవధిలోని అవినీతి పరులకు అరదండాలు వేసి కటకటాలు వెనక్కి నెట్టేసింది. కేవలం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం మాత్రమే కాకుండా అక్రమార్జన, ఆదాయానికి మించిన ఆస్తులు, ఆకస్మిక తనిఖీలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ భయం పుట్టిస్తోంది. అనీసా ప్రదర్శిస్తున్న దూకుడుతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అవినీతి పరులు హడలిపోతున్నారు. ఈ నెల 1వ తేదీ దర్శి పురపాలక సంఘం కమిషనర్ మహేశ్వరరావు అక్రమాస్తులపై అనీసా దాడి చేసింది. దర్శి, వినుకొండ, సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు ప్రాంతాల్లో 6 బృందాలతో తనిఖీలు చేపట్టిన అధికారులు భారీగా అక్రమార్జనను గుర్తించారు. పలు చోట్ల ఆయనకు విలువైన భూములు, ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 6వ తేదీన గనులు, భూగర్భ వనరుల శాఖ సర్వేయర్ షేక్ అబ్దుల్ ఆసిఫ్ అక్రమాస్తులపై గురిపెట్టింది అనీసా. ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, విజయవాడలో ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో దాడులు చేపట్టింది. కేవలం 13 ఏళ్ల సర్వీసులో 6 కోట్లకు పైగా అక్రమార్జనకు పాల్పడినట్లు గుర్తించింది. ఇటీవల కొత్తపట్నం మండలం కేపల్లెపాలెంలో పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ శ్మశాన వాటిక ప్రహరీ నిర్మించిన గుత్తేదారు దాదుల
జాలరాం నుంచి 55,000 లంచం తీసుకుంటూ అనీషాకు చిక్కారు. కార్యదర్శి సంపత్ కుమార్ అవినీతి వ్యవహారాలపై పక్కా సమాచారంతో కేసు నమోదు చేసి అధికారులు అతను లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు. మార్కాపురం జిల్లా ఖమ్మం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన రవీంద్ర కుమార్ అనే వ్యక్తికి చెందిన ఎరువుల దుకాణ లైసెన్సు రద్దు చేస్తానని బెదిరించి మండల వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ తన నివాసంలో బాధితుడి వద్ద నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అధికారులు మహమ్మద్ను అదుపులోనికి తీసుకున్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 2 అక్రమాస్తుల కేసుల్లో అధికారులు పట్టుబడడంతో అనీషా తదుపరి చూపు ఎవరిపై అని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉద్యోగ వర్గాలలో చర్చ జరుగుతుంది. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మోటార్ వాహనాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టిందని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు అర్జీదారులు సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు భౌతిక విచారణ చేపట్టారు. మీకోసం భవనంలో మోటారు వాహనాల కోసం 150 మంది దరఖాస్తుదారులు సర్టిఫికేట్ల పరిశీలనలో పాటు నేరుగా భౌతిక స్థితిని పరిశీలించడం జరిగింది. విచారణ కమిటీలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖతో పాటు డిఆర్డీఏ, ఐసిడిఎస్, రవాణా, గిరిజన సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం నియోజకవర్గానికి 10 వాహనాల చొప్పున ఎంపిక చేసి లబ్ధిదారులకు అందచేయటం జరుగుతుందని అన్నారు. ఎవరైతే మోటరైజ్డ్ వెహికల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నారో మన ప్రకాశం జిల్లా వరకు మొత్తం 150 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కమిటీ వారు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ కమిటీలో పీడీ డిఆర్డీఏ, పీడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, డీడీ సోషల్ వెల్ఫేరు, డీటీడబ్ల్యూఓ మరియు ఆర్థోపెడిక్ సర్జను, అదేవిధంగా సదరన్ వెరిఫికేషన్ టీం కూడా వచ్చారు. అంతేకాకుండా డీటీసీ ఆఫీస్ నుండి కూడా లైసెన్స్ వెరిఫికేషన్ ఆఫీసర్ కూడా అటెండ్ అయ్యారు. వీరందరి సమక్షంలో మన ప్రకాశం జిల్లాలో అప్లై చేసిన 150 మంది ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫిజికల్ మరియు వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఇదేంటంటే కాన్స్టిట్యున్సీకి 10 చొప్పున మనకి మోటరైజ్డ్ వెహికల్స్ అలాట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వారు. దీని ప్రకారము ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసిన తర్వాత వాళ్ళందరికీ కూడా త్వరలో మన మోటరైజ్డ్ వెహికల్స్ అందజేయబడతాయని తెలియజేస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డితో పాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ ఎస్ఐబి ఎదుట వీరంతా లొంగిపోయారు. దేవ్జీ ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్నారు. గత ఏడాది జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మరణించారు. ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీకి దేవ్జీ సారథ్యం వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ మావోయిస్టులకు కేంద్రం పిలుపునిచ్చింది. దాంతో పలువురు మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. మరికొంతమంది ఎన్కౌంటర్లో మరణించారు. పలువురు మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. మరికొంతమంది ప్రభుత్వం ఎదుట లొంగిపోలేదు. మరోవైపు ఆపరేషన్ కగార్ కోసం నిర్దేశించుకున్న సమయం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. మావోయిస్టుల కోసం వారి ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ హిడ్మా భార్య రాజేతో సహా 5గురు ప్రధాన నాయకులు ఎన్కౌంటర్లో మరణించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతదేశాన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యం దిశగా నక్సల్ వేటలో వేగాన్ని పెంచింది. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజలు
వేణుగోపాలరావు అలియాస్ అభయ్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆజాద్ కాలానుగుణంగా పార్టీ పందాను మార్చుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు మిగిలిన పార్టీ నేతలు ఆయుధాలు అప్పగించి లొంగిపోవాలని పలుమార్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నూతన సారథి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జిది పాటు మిగిలిన అగ్రనాయకులు క్యాడర్ లొంగుబాటుపై పలు ఊహాగానాలు తలెత్తాయి. దీంతో మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలోకి మావోయిస్టుల అగ్రనేతలు దేవ్జితో పాటు పలువురి నేతలు ప్రవేశించారంటూ నిఘా వర్గాల నుంచి కేంద్ర భద్రతా బలగాలకు సమాచారం అందింది. దాంతో కర్రెగుట్టలో ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మరణించారు. వీరిలో అగ్రనేతలు ఉన్నారంటూ చర్చ జరిగిన దేవ్జీ లక్ష్యంగా కర్రెగుట్టలో కూబింగ్ నిర్వహించారంటూ ఈ ఎన్కౌంటర్ సమయంలో ప్రచారం జరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మావోయిస్టు సారథి దేవ్జితో పాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డితో పాటు 16 మంది లొంగిపోయారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న శనగ పంట 2 ఏళ్లుగా కోల్డ్ స్టోరేజ్లో మగ్గిపోతుంది. రైతుల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది పండిన 15,000 మెట్రిక్ టన్నుల శనగల కొనుగోలుకు నిర్ణయించింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పంట సేకరణపై ప్రకాశం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో అద్దంకి, కందుకూరు మినహాయించి లక్ష్యం మేరకు మార్క్ఫెడ్ ద్వారా శనగల కొనుగోలుకు ఏర్పాటు చేస్తున్నారు. 14% తేమ గల శనగలు క్వింటాలుకు 5,875 మద్దతు ధర ప్రకటించింది. ఈ క్రాప్లో పేరు నమోదైన రైతు గ్రామ వ్యవసాయ శాఖ సహాయకుడి ద్వారా సీఎం యాప్లో వివరాలు నమోదు చేస్తే పంటను ఎప్పుడు కొనేది సెల్ ఫోన్కు మెసేజ్ వస్తుంది. నిర్ణయించిన తేదీన రైతు తన పంటను అమ్ముకునేందుకు జిల్లాలో 60 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయటం, పంట కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు గుర్తించడంపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రాప్లో నమోదైన మేరకు 10 ఎకరాల రైతు రోజుకు 40 క్వింటాళ్ల మేర సగటున 100 క్వింటాళ్లు అమ్ముకోవచ్చు. ప్రస్తుతం ఈ ఏడాది పంట నమోదైన రైతుల వద్ద నుంచి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన శనగలకు అవసరమైన గోతాలు, రవాణా, నిల్వ చేసుకునేందుకు గోదాములు అధికారులు ఇప్పటికే పరిశీలించారు. శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉన్న శనగల విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శనగతో పాటు మినుములు కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ తెలిపారు. పంట విక్రయించేటప్పుడు చరవాణి, ఆధార్, బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయిందో లేదో చూసుకోవాలని అన్నారు. రైతులు, దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్ముకోవాలని అన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు రైతుల నుంచి శనగలు కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మార్క్ఫెడ్ జిల్లా అధికారి హరికృష్ణ తెలిపారు. మార్క్ఫెడ్ ద్వారా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో శనగలు మరియు మినుములు, పెసలు, రెడ్ గ్రామ్ రబీ కొనుగోలు చేయుటకు ఇంటర్వెన్షన్ ఆర్డర్ వచ్చినది. జేసీ మేడం గారి దగ్గర డిఎల్పిసి కండక్ట్ చేయడం జరిగినది. ఈ డిఎల్పిసిలో సెంటర్స్ని ఫైనలైజ్ చేయటం జరిగినది. మన ప్రకాశం జిల్లాకి, మార్కాపురం జిల్లాకి సంబంధించి మొత్తము 63 సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుకు వీలుగా సీఎం యాప్లో ప్రతి ఒక్క ఆర్ఎస్కేని సీఎం యాప్ నందు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కనుక విఐఏలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఈ రోజు నుంచి సీఎం యాప్లో ఫార్మర్ యొక్క రిజిస్ట్రేషన్, ఈ క్రాప్ నందు నమోదైన ఫార్మర్స్ని సీఎం యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి వెంటనే షెడ్యూల్స్ సీఎం యాప్ నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్కి మీకు ఎంత క్వాంటిటీ, ఎన్ని ఎకరాలు, ఎంఎస్పి రేటు ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఏ సెంటర్ మీకు ట్యాగ్ చేయబడింది అన్ని వివరాలన్నీ కూడా సంక్షిప్త సమాచారం రూపంలో, ఎస్ఎంఎస్ రూపంలో వాళ్ళ యొక్క రైతుల యొక్క మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. రంగ మార్కెట్లో ఈ ఎంఎస్పీల కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా దళారుల దగ్గరికి వెళ్ళి మోసపోకుండా కంపల్సరీగా ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మన సెంటర్స్ని కేటాయించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పిఏసిల దగ్గర ప్రొక్యూర్మెంట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన ప్రకాశం జిల్లాకి మొదటి విడతగా 15,039 మెట్రిక్ టన్స్ శనగలు కేటాయించడం జరిగింది. రెడ్ గ్రామ్ ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతుంది. రెడ్ గ్రామ్ కూడా 12,000 మొదటి విడతగా 12,865 మెట్రిక్ టన్స్ కేటాయించారు. అదేవిధంగా మినుములు, పెసలు కూడా కొంత క్వాంటిటీ కేటాయించడం జరిగినది. తేమ శాతంలో ఉండాలా,
అదే మినిమం శనగలు అయితే 14% శ్రమ శాతంలో ఉండాలా. అదేవిధంగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉండేటట్టు చూసుకొని పిఎస్ఎస్కు తీసుకువచ్చేసి తమ యొక్క సరుకుని గవర్నమెంట్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసుకోవాల్సిందిగా రైతులకి తెలియజేశారు. కొండపి బీసీ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కొండపి సీఏ సోమశేఖర్, కొండపి పొన్నలూరు ఎస్ఐలు తమ సిబ్బందితో తనిఖీలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి, మద్యం బెల్ట్ షాపుల అరికట్టడం, నేరాలను అదుపు చేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాలనీలోని ప్రతి ఇంటిని అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తమ వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను యజమానులు కలిగి ఉండాలని సిఐ సోమశేఖర్ అన్నారు. అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. గంజాయి సాగు, అమ్మకం, రవాణా, సేవించడానికి సంబంధించిన సమాచారం అందించాలని, అలాంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ అనేటువంటిది గాంజా, మిగిలినటువంటి ఇల్లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే లిక్కర్ కానీ ఇలాంటి వాటిని సెర్చ్ చేయాలి. ప్రతి హౌస్ పర్ఫెక్ట్గా సెర్చ్ చేయాలి. సో దీనిలో మనము అవుటర్ కార్డును వేసాం, ఇన్నర్ కార్డును వేసాం, సెర్చ్ పార్టీస్ వేయడం జరిగింది. ఇద్దరు ఎస్ఐస్ ప్లస్ నేను, అదేవిధంగా ఏఎస్ఐ, ఈ టీమ్స్తో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏ అనుమానాస్పదమన్నా ప్రతి ఒక్కటి కూడా మీరు వీడియోగ్రఫీ చేయండి. గాంజా అలాంటి ఏమైనా దొరికినట్లయితే ఇమీడియట్గా. రూట్ సెట్లో ఈ నెల 25వ తేదీ నుండి మహిళలకు 38 రోజుల పాటు కంప్యూటర్ టాలీలో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణా కార్యక్రమానికి గ్రామీణ నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. 18 నుండి 50 సంవత్సరాల వయసు కలిగి ఉండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని, వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఒంగోలు రూట్ సిటీ భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉంది. మా ఒంగోలు రూట్ సిటీలో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు 64 కోర్సుల్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల 25వ తేదీ నుంచి మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలకు అకౌంటెన్సీ సాఫ్ట్వేర్ అంటే మన కంప్యూటర్ టాలీలో ఉచిత భోజన సదుపాయం, ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. 35 రోజుల పాటు ఈ ట్రైనింగ్ ఉంటుంది. కనుక మనం ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ కంప్యూటర్ టాలీ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309915577. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 71వ వార్షిక తిరునాళ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవస్థానం చుట్టూ అభివృద్ధి పనులు ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. పొదిలిలోని శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర్ని తెప్పోత్సవం వైభవంగా జరిగింది. పార్వతీ పరమేశ్వరులను ప్రత్యేకంగా అలంకరించి దేవాలయం నుంచి కోనేరు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అద్దంకి గరటయ్య కాలనీలో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన కార్డన్ సెర్చ్ ఉదయం 9 గంటల వరకు కొనసాగింది. డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో పోలీసులు కాలనీ జల్లెడ పట్టారు.
గంజాయి వద్దు జీవితం ముద్దు అనే నినాదంతో పోలీసులు ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇళ్లు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, అనుచిత వ్యక్తులను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు సీజ్ చేశామని డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఎవరూ గంజాయి లాంటి మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని, డబ్బు ఆశతో అక్రమ సంపాదనకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు. ఏమైనా మీ ఏరియాలో గంజాయికి సంబంధించి ఏమైనా గంజాయి పొట్లాలు కానీ, గంజాయి ఆకులు కానీ, ఇలాంటి గంజాయికి సంబంధించి ఏదైనా మెటీరియల్ కానీ ఎక్కడైనా ఉందేమో అనే అనుమానంతో అన్ని అనుమానంగా ఉన్న ఇండ్లు, వదిలేసిన సమాలు, లాక్ చేసిన ఇండ్లు, ప్రదేశాలు, మనుషులు, కిరాణా షాపులు ఉంటాయి కదా, అక్కడ ఏమైనా అమ్ముతూ ఉంటారేమో అనే అనుమానంతో ఆ షాపులు ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. రంజాన్ ఉపవాస వేళలు 23/2/2026 సోమవారం. సహరీ ఉదయం 5:10 ఇఫ్తార్ సాయంత్రం 6:20. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకుల మీడియా సమావేశం. శ్రీ వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని వైసీపీకి హెచ్చరిక. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు, పలువురు మృతి. ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేశామన్న పాక్. మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డితో పాటు మరో 16 మంది లొంగుబాటు. డీ న్యూస్లో నేటి మాట. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక బతకడానికి అందరి ముందు సిగ్గుపడాల్సి ఉంటుంది. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డీ న్యూస్.